సో చక్కగా ఇంతవరకు 4 మాటలు ధ్యానించిన బిడ్డలను బట్టి ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 49వ అధ్యాయంలో. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో ఏముంటుందంటే, తల్లి రెండో వచనము మూడో లైన్ చదువుకుందాం. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పుదిలో మూసిపెట్టి ఉన్నాడు అనే మాట కనబడుతుంది. అంటే ఇవన్నీ ఇంతవరకు చెప్పిన వారు ఎవరయ్యి అంటే, అంబుల పొదిలో మూయబడినటువంటి వారు వీళ్ళంతా. దేవుడు వీరికి ఏం చేశాడంటే మెరుగుపెట్టి అనే మాట కనబడుతుంది. వీళ్ళంతా ఎవరంట? మెరుగు పెట్టబడిన వారు. 4 మాటలు ధ్యానం చేసినటువంటి వారు మెరుగు పెట్టబడినటువంటి వారు, దేవుని చేత మెరుగు పెట్టబడి అంబుల పొదిలో ఆయన దాచుకొని ఉంచాడంట. ఎందుకు అంబుల పొదిలో దాచాడు చెప్పగలరు ఎవరైనా? బాణం వేసేవాడు వెనకాల ఒక బాణాలు గుచ్చుకుంటూ పెట్టుకోవడానికి ఒక వీపుకు ఒకటి కట్టుకుంటాడు, చూశారు కదా, అందరికీ తెలిసిందే, కొత్త ఏం కాదు. అంబులను ఏం చేస్తాడు? ఆ బాణాలు వెనకాల వీపు వెనకాల కట్టుకున్నటువంటి ఆ సంచిలో దాచుకుంటాడు. తను వెళ్ళిపోతూ ఉంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? వెంటనే అంబుల పొదిలో దాచుకున్నటువంటి ఆ బాణాన్ని తీసి వదిలి గురి చూసి కొడతాడు కదా. అలాంటి వాళ్ళని దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు వాక్యం చెప్పిన వాళ్ళు అబ్బో ఏమనుకున్నాం, కానీ 2025 సంవత్సరం వచ్చేసరికి అందరూ మెరుగు పెట్టబడ్డారు. ఇక నేను చెప్పేది ఏమీ లేదు, వాళ్ళే నాకన్నా చాలా చక్కగా చెప్పేశారు. ఏమండి, రిషిత మరి ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఆమె జీవితంలో అది నెరవేరింది. 4వ మాటకు తగినట్లుగా సాక్ష్యం నెరవేరిపోయింది ఆమె జీవితంలో. అంబుల పొదిలో దాచబడినటువంటి బాణాలు. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా సానబట్టిపోవాలి ఇంకనా కదా. సో ఇంతవరకు చక్కగా మొదటి మాట రాంబాబు గారు, 2వ మాట ఎస్తేరాణి, 3వ మాట శ్యామ్ సుందర్, 4వ మాట రిష్తా. 4 చక్కగా చెప్పారు. మరి గత సంవత్సరం మనకు గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా అమ్మా? మార్చి 29. గత సంవత్సరంలో మార్చి 29లో వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 18లో వచ్చింది. సో లాస్ట్ ఇయర్ కూడా అందరూ చక్కగా చెప్పారు. అప్పుడు కూడా వీళ్ళే స్పీకర్లుగా ఉన్నారు అప్పుడు. మరి ఈసారి ఏంటంటే కొంచెం మాటల మార్పే జరిగింది. లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి మాటలకి ఇప్పుడు వేరే మాటలు ఇచ్చి వాటిని మీరు ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించారు. 4వ మాటలో చక్కగా ఇప్పుడు చదివినటువంటి మాట ఏంటి? ఏలి ఏలి లామా సబక్తాయ్ అని బిగ్గరగా కేక వేసెను. బిగ్గరగా కేక వేసెను. ఎవరేశారు కేక? ఎవరేశారు కేక? యేసు ప్రభు వారు. కేకలలో కూడా రకాలు ఉన్నాయి. బాధ వచ్చితే కూడా కేక వేస్తారు. బాధ వచ్చినప్పుడు కేక వేస్తుంటారు. సంతోషం వచ్చినా కూడా కేకేస్తారు. అవునా? సంతోషం ఉత్సాహం వచ్చింది అనుకోండి, ఎలా వేస్తారు? ఒక ఆయన వేసాడంట. ఎవరైనా కనుక్కున్నాడు కదా ఒక సూత్రాన్ని. బాత్రూంలో స్నానం చేసుకుంటూ ఆ కనిపెట్టినటువంటి ఆ సూత్రం ఎప్పుడైతే తెలిసిందో, బాత్రూంలో స్నానం చేసాడు కూడా బిగ్గరగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాడంట. యురేకా 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 అని. అంటే సంతోషం వచ్చినప్పుడు కేక వేస్తాము, బాధ వచ్చినప్పుడు కూడా కేక వేస్తాము. అయితే యేసు ప్రభు వారికి ఒక ప్రక్క సంతోషం ఉంది, ఇంకొక ప్రక్క బాధ ఉంది. తండ్రి చెప్పిన మాటను నెరవేరుస్తూ ఉన్నాను అనేటువంటి సంతోషం ఒక ప్రక్క ఉంది. మరొక ప్రక్క ఏముందంటే శరీరముతో ఉన్నాడు కదా. శరీరంతో ఉన్నాడు గనక ఆ బాధను భరించలేక కూడా కేక వేస్తూ ఉన్నాడు. ఏలి ఏలి లామా సబక్తాయ్ అని బిగ్గరగా కేక వేసాను. బిగ్గరగా ఎవరికి వినబడేటట్లు? తండ్రికి వినబడేటట్లు బిగ్గరగా కేక వేసాను. రిస్తా చెప్తూ ఒక మాట చెప్పింది, మీరందరూ నన్ను విడిచిపోయినా
చూడండి, ఎన్నో వచనంలో చెప్పావమ్మా మాట? యోహాను సువార్తలోనే 19వ అధ్యాయంలోనే కదా, మీరందరూ నన్ను విడిచిపెట్టిపోయినా తండ్రి నన్ను విడిచిపెట్టాడు. మీరందరూ నన్ను విడిచిపెట్టిపోయినా తండ్రి నన్ను విడిచిపెట్టాడు. లోకములో మనుషులు మనల్ని వదిలిపెట్టిపోవచ్చు కొన్ని పరిస్థితులను బట్టి. ఏమండి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సమయాలలో మనుషులు ఒక్కొక్కసారి మనకు సమీపముగా ఉండొచ్చు, దూరముగా ఉండొచ్చు, శాశ్వతముగా కూడా దూరం కావచ్చు. కానీ తండ్రి మాత్రము ఎప్పుడు కూడా దూరము కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ నిలిచేటువంటి దేవుడు. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన చేయవలసిన కార్యాలన్నీ జరిగించేశాడు. ఏ పని మీద యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారో, ఏ పని నిమిత్తమో తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీదకి ఆయనను పంపించారో, ఏ పని జరగాలో భూమి మీద ఆనాడు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఏది పోగొట్టుకున్నారో దానిని మరల సమకూర్చాలి, తండ్రితో ఐక్యపరచాలి, తండ్రితో సమాధానపరచబడాలి. కనుక అది చేయాలి అంటే ఒక బలి జరగాలి. చక్కగా రిస్తా గుర్తు చేసింది, లేవి కాండములో ఉన్నటువంటి బలులను గురించి గుర్తు చేసింది. అవును, పెద్ద పాపం చేసినోడైతే పెద్ద అర్పణ తీసుకొచ్చి అర్పించాలి. మిడిల్ పాపం చేసినోడైతే మిడిల్ అర్పణ తీసుకొచ్చి అర్పించాలి. చిన్న పాపం చేసినోడైతే చిన్న బలులు తీసుకొచ్చి, అదే గువ్వలు పావురములు అన్నారు కదా, ఇవి తీసుకొచ్చి అర్పించాలి. అప్పుడున్నటువంటి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ పద్ధతి, అప్పుడు పాపం చేసేవారు బలి తీసుకొచ్చి అర్పించేవారు, మరలా వెళ్ళి పాపం చేసేవారు బలి తీసుకొచ్చి అర్పించేవారు. కానీ ఇది ఇలా ఇక ఉండకూడదు. దీన్ని పూర్తిగా శాశ్వతంగా దీని నుండి మనుషులకు నేను విడుదల కలుగ చేయాలి. ఇలా జరగడానికి వీలు లేదని తండ్రి అయినటువంటి దేవుని మనస్సులో పుట్టింది ఆ ఆలోచన. ఎవరిలో పుట్టింది? తండ్రి అయినటువంటి దేవుని మనస్సులో పుట్టింది ఆ ఆలోచన. ఎందుకంటే ఆయన భూమి మీద మనుషులను పుట్టించిన తర్వాత వాళ్ళతో సహవాసము చేయాలని, వాళ్ళతో అనుబంధంగా ఉండాలని, వాళ్ళతో ప్రేమగా ఉండాలని, వారితో కలిసి ఉండాలని ఏ ఆలోచన కలిగి తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద మనుషులను పుట్టించాడో ఆ ఆలోచనను మానవులకు పాపాన్ని చూపించి చెడగొట్టినటువంటి సాతాను ఎప్పుడైతే ఆ మానవుడు దేవుని నుండి ఎప్పుడైతే దూరం అయిపోయాడో మరలా ఆయనకి ఏమొచ్చిందంటే మనస్సులో వేదన పుట్టుకొచ్చింది, బాధ పుట్టుకొని వచ్చింది. అయ్యో, ఏ మనుషులతో అయితే నేను సహవాసం చేయాలనుకున్నానో ఆ మనుషులను నాకు దూరం చేసింది సాతాను. కనుక మరలా నేనేం చేయాలి? వారిని నేను సమీపస్తులుగా చేసుకోవాలి, నాకు దగ్గరగా చేసుకోవాలి, నాకు దగ్గరగా ఉండేటట్లు నేను ఉంచుకోవాలి నా బిడ్డలను అనుకొని అప్పుడు ఆలోచన పుట్టింది ఆయనకి. ఎవరికంటే తండ్రి అయిన దేవుని ఆలోచన పుట్టింది, ఆయన మనస్సులో ఆలోచన పుట్టింది. అయితే ఎవరు వెళ్తారు నా నిమిత్తము? ఈ కార్యము చేయడానికి ఎవరు వెళ్తారు? యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట, ఎవరు నా నిమిత్తము వెళ్ళెదరు. 6వ అధ్యాయంలో కనబడుతుంది, నా నిమిత్తము ఎవరు వెళ్ళెదరు? తండ్రి అయినటువంటి దేవుడు పరలోకములో ఉన్నటువంటి సమూహముతో అందరితో కలిసి ఆలోచన చేశాడంట. ఆ మాట, పరలోకములో ఆలోచన సభ ఉంది. ఇప్పుడు ఎలాగైతే భూమి మీద ఏమండి అసెంబ్లీ సభలు జరుగుతూ ఉన్నాయో, పార్లమెంటు సభలు ఎలా జరుగుతూ ఉన్నాయో, ఇదే పరలోకంలో జరిగే నమూనానే భూమి మీద దేవుడు పెట్టాడు. ఆలోచన సభ అనేది ఒకటి ఉంది. ఏమండి అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడుకొని ఆలోచన చేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని ఎలాగైతే భూమి మీద ప్రజల కోసం అమలు చేస్తారో అలాగే పరలోకంలో కూడా ఒక ఆలోచన సభ ఉంది. అందరిని కూర్చోబెట్టి ఆలోచన చేస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. నా నిమిత్తం మరి ఎవరు వెళ్ళేదరు భూమి మీదకి అని అడిగితే అప్పుడు చదవండి, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కింద కూడా చదవమ్మా. అంతటా నేను అమ్మా చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు మనగా చాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా.
నన్ను పంపుము, నేనున్నాను. ఎవరు వచ్చారు ముందుకంటే? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ముందుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముందుకొచ్చిన తర్వాత ఆయన తండ్రి అయిన దేవుడు ప్రతిదీ ఆయనకు వర్ణించి చెప్పాడు. భూమి మీద ఏమేమి జరగబోతుందో, ఎలా జరగబోతుందో, నువ్వెలా ప్రజల చేత హింసింపబడతావో, నీకు జరిగే పరిణామాలు ఏమిటి, అన్నిటిని వివరించి చెప్పిన తర్వాత అయినప్పటికీ కూడా ఆయన అన్నాడు, నేనున్నాను, నన్ను పంపించు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి మాటకు విధేయత చూపినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చి, తండ్రి అయిన దేవునికి మాట ఇచ్చి భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడంటే మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా దిగి వచ్చాడు. మానవుడిగా దిగి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు మరణం అంట ఆయన మానవత్వాన్ని నిరూపిస్తుందంట. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణము ఆయన మానవత్వాన్ని నిరూపిస్తుంది. మానవులకే వస్తుంది మరణం. మరణం ఎవరికి వస్తుందండి? మానవులకే వస్తుంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము దేవుని దైవత్వాన్ని నిరూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడు గనుక ఏమయ్యాడు? ఆయన మరణమును గెలిచి, మరణమును జయించి లేచాడని ఆయన దేవుడు అని నిరూపించింది. ఆయనకు రెండు ఉన్నాయి, మానవుడు, అదే సమయంలో కూడా దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎబ్రీ పత్రికలు అంటాడు, ఆయన ఎలాగున్నాడంటే మన కోసము మానవులు ఎలాగైతే అన్ని విషయాలలో ఎలా బాధపడుతూ, ఎలా కన్నీరు కారుస్తూ, ఎలా రోధిస్తూ ఎలా ఉంటారో అన్ని విషయాలలో కూడా ఆయన ఏం చేశాడంటే అలాగే ప్రయాణం చేశాడు. ఒక మానవుడిలాగే ప్రయాణం చేశాడు. ఏమండి, ఒక మానవుడిలాగా ఉంటేనే మన బాధ ఏమిటో ఆయనకు తెలిసి వస్తుంది. మానవుడిలాగా ఉంటేనే మన దినచర్యలో మనం ఎలా కొనసాగుతున్నామో, ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకు తెలిసి వస్తుంది. కనుక సమస్తమును విడిచిపెట్టి, ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి మాట 2వ అధ్యాయంలో, ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని ఆయన ఏం చేశాడంట? రిక్తునిగా భూమి మీదకి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడే. ఎక్కడ ధనవంతుడు అంటే పరలోకములో ధనవంతుడు. అధికారము కలిగిన వాడే. ఎక్కడంటే పరలోకములో అధికారము కలిగిన వాడు. భూమి మీద లేదంటే భూమి మీద కూడా ఉంది అధికారం. ఎక్కడ వినియోగించాలో అక్కడ వినియోగించేవాడు ఆయన. అధికారాన్ని ఎక్కడ వినియోగించాలో అక్కడ వినియోగించాడు. పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు పిలాతు అంటే అసలు హేరోదు అంటే ఎన్నో సంవత్సరాల నుండి యేసు ప్రభు వారి గురించి వింటూ ఉన్నాడంట, కానీ ఆయన ఎప్పుడు కనులారా చూడలేదంట. చూడాలని అంట భలే తహతహలాడుతూ ఉన్నాడంట. అసలు ఎలా ఉంటారు? యేసు ప్రభు గురించి అనేకులు చెబుతుంటే వింటూ ఉన్నాను, కానీ అసలు ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎత్తెంత, పొడవెంత, లోతెంత, లావెంత, అసలు ఎలా ఉంటాడు? అందగాడా, అందహీనుడా? అసలు చూడాలనేటువంటి ఆశ అంట ఆయనకి ఎప్పటి నుండో ఉందంట. ఆ సమయం రానే వచ్చింది. ఆయన దగ్గరికి యేసు ప్రభు వారిని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చూసి ఆశ్చర్యపడి అడుగుతాడు. అక్కడ చూడండి, 19వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ సైనికులు 2వ వచనం చదువుతాను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగు వస్త్రమును తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరల వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. పిలాతు హేరోదు అయిపోయిన తర్వాత పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. పిలాతుకు ఏం కనబడలేదంటే యేసు ప్రభువులో ఏ నేరము కనబడలేదు. ఏమండి, ఏ దోషము కనబడలేదు. ఏ శిక్ష విధిద్దామని ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేసినా కూడా ఆయనకి ఏం కనబడలేదంటే ఏ దోషము కనబడలేదు. ఎందుకు కనబడుతుంది? తండ్రికి విధేయత చూపించి తండ్రి మాటకు జవదాటకుండా భూమి మీదకి వచ్చినటువంటి వాడు కదా. ఈరోజు చాలామంది విధేయత చూపిస్తారు కొంతవరకు, కానీ ఒక్కొక్క పరిస్థితి వచ్చేసరికి ఏమవుద్దంటే దాని నుండి వైదొలిగిపోతూ ఉంటారు. మాట ఇస్తాం, బాగానే చేయాలనుకుంటాం మనస్సులో, కానీ కొన్ని పరిస్థితులు ఏమొస్తాయంటే కొన్ని పరిస్థితులు వారికి ఆటంకముగా వచ్చినప్పుడు ఆ ఇచ్చిన మాటను మర్చిపోతూ ఉంటాం. ఏమండి,
ఆగస్ట్ అంటున్నా, జనవరి 31 తారీఖు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కదా. ఈ సంవత్సర కాలంలో నేను ఇలా ఉండాలి, ఈ సంవత్సర కాలంలో నేను ఎలా చేయాలి, ఈ సంవత్సర కాలంలో నేను ఇంత విధేయతగా, ఇంత నమ్మకంగా, ఇంత బాధ్యతగా, అన్నీ కుటుంబంలో అయితేనేమి, సంఘములో అయితేనేమి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, ఇలా చేయాలి ఖచ్చితంగా అని. కానీ కొన్ని పరిస్థితుల వారికి కాస్త గడ్డుగా కనిపించేసరికి ఏమవుతుంది తెలుసా? ఇచ్చినటువంటి మాట చెయ్యలేరు. దాని నుండి ఒక్కొక్కసారి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించింది ఏమిటంటే, విధేయత చూపించడము, విధేయతకు తగినట్లుగా బ్రతకడం ఎలాగో భూమి మీదకి వచ్చి ఆయన నేర్పించి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి ఏ మాట అయితే ఇచ్చి వచ్చాడో భూమి మీదకి, ఇక ఆయన పైన ఉన్నాళ్లే, నేను కింద ఉన్నాళ్లే, ఆయన చూడడేమోలే అనుకున్నట్టు ప్రవర్తించలేదు. ఆయన ఏ మాట అయితే ఇచ్చాడు ఆ మాటను ఎక్కడ దాచుకున్నాడంటే హృదయంలో భద్రము చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడైనటువంటి దేవుడు కూడా హృదయంలో భద్రమ చేసుకున్నాడు. కానీ మరియ కూడా భద్రమ చేసుకుందంట ఆ మాటలని. హల్లెలూయా. ఇందాక 3వ మాటగా శ్యామ్ సుందర్ గుర్తు చేశాడు కదా. మరియ ఏం చేసిందంట? లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. మరియా ఆ మాటలన్నిటినీ తలపోసుకుందంట, వాటిని హృదయంలో భద్రము చేసుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుండి మాట ఇచ్చి కిందకి భూమి మీదకి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి పరిస్థితులను చూసి ఆయన మార్పు చెందలేదు. ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు, మాట తీరులో మార్పు రాలేదు, తన చూపులో మార్పు రాలేదు, తన ప్రవర్తనలో మార్పు రాలేదు, తన నడవడిలో మార్పు రాలేదు. ఎక్కడ మార్పు రాలేదు ఆయనకు. ఎందుకనంటే ఆయన హృదయంలో ఏముంది? తండ్రి అయిన దేవుని దగ్గర నేను ఒక మాట ఇచ్చి వచ్చాను. హల్లెలూయా. చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపని ఒక మాట ఇచ్చి వచ్చాను కదా. మరి ఆ తండ్రి చిత్తానికి నేను లోబడాలా లేదా? ఎల్లప్పుడు ఆ మాటను ఆయన గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు, ఎల్లప్పుడు తన హృదయంలో పెట్టుకునే ఉన్నాడు ఆయన. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత 8 రోజులకు సిమియోను దగ్గరికి, యాజకుడైనటువంటి సిమియోను దగ్గరికి యోసేపు మరియలు ఆయనను చేతిలో పెట్టుకొని తీసుకుని వస్తారు దేవాలయంలోనికి. 8వ రోజు ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేస్తారంటే సున్నతి చేయాలి. 8 రోజులకు సున్నతి చేయాలి. యేసు ప్రభు వారిని కూడా దేవాలయంలోనికి తీసుకుని వస్తే సిమియోన్ ఏమంటాడు తెలుసా? అసలు సిమియోన్ ఎవరో తెలుసా? యేసు ప్రభు కంటే కొన్ని ఏండ్ల క్రితం ఉన్నటువంటి యాజకుడు, ముసలివాడు. అంతకాలం ఎలా బ్రతికాడయ్యంటే ఆయన కూడా ఒక గురి కలిగి ఉన్నాడు. భూమి మీదకి ఒక ఆయన వస్తాడు, ఆయనను చూసిన తర్వాత నేను చనిపోతానని గురి కలిగి ఉన్నాడు ఆయన. భూమి మీదకి యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత దేవాలయంలోనికి యేసు ప్రభు వారిని ఎత్తుకొని పోయిన తర్వాత చేతుల్లోనికి తీసుకుంటాడు ఆయన. 8 రోజుల పిల్లల బాబు ఎలా ఉంటాడండి? 8 రోజులు ఎలా ఉంటాడు బాబు? ఇలా భుజం మీదకి చక్కగా వేసుకోలేము, ఏమండి, చంకనా ఎత్తుకోలేము. 8 రోజులు బాబు చేతుల్లోకి ఇలా తీసుకున్నారు సిమియోను. నాదా ఉందమ్మా మాట, నాదా 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో, నాదా నీ దాసుని ఇప్పుడు సమాధానముగా పోనిచ్చుచున్నావు అంటాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 25 నుంచి, యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు ఉండెను. 2వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడయుండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే తెలియజేశాడు, నువ్వు యేసు ప్రభు వారిని చూడకుండా చనిపోవు, అప్పటి వరకు నువ్వు బ్రతుకుతావు. పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది. దాని కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తారా అని కనిపెట్టుకొని చూశాడు. చేతిలోనికి తీసుకుని అంటున్నాడు, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు చావుడని 27వ వచనంలో, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమా జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు.
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచున నీ రక్షణ నేను కనులారా చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, 8 రోజుల బాలుని చేతుల్లోనికి తీసుకుని అంటున్నాడు, ఇప్పుడు నేనేం చూశానంటే కనులారా రక్షణను చూశాను అంటున్నాడు. ఇంకా సిలువకెక్కలేదు, ఏమండి, ఇంకా సిలువలోకి మరణించలేదు, ఆయన చనిపోలేదు, తిరిగి ఇంకా బ్రతికి లేవలేదు. కానీ పరిశుద్ధాత్మ ఆయనకు ముందుగా తెలియజేసినటువంటి మాట ఏమిటంటే ఆయన మరణించి తిరిగి మృతుల నుండి పైకి లేస్తాడనేటువంటి మాట ముందుగానే సిమియోనుకు బయలుపరిచింది కనుక అంటున్నాడు, నేనేం చేశానంటే కనులారా నీ రక్షణను చూశాను అంటున్నాడు. చదువు మా మాట కిందకు వస్తే, సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. హల్లెలూయా. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ కనులారా చూచాడంట. చూసిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడుకో ఆయన చనిపోయాడు. యేసు ప్రభు వారిని గురించి ముందుగానే ప్రవచనము. అందుకే పిలాతు అంటాడు, ఇదిగో ఈ మనుష్యుడు. 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? ఆయన ఎదుటికి తీసుకొని వచ్చిన తర్వాత 19వ అధ్యాయం 5వ వచనంలో, ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు అనలేదు ఆయన. ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో ఈ మనుష్యుడు అంటే అర్థం ఏమిటంటే మార్పు చెందినవాడు. ఏమండి, మనుష్యుడు అంటే మనిషికి కొన్ని గుణలక్షణాలు ఉంటాయని అర్థం. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా చేస్తే వీడు మనిషా, ఏమంటారు? వీడు మనిషా పశువా అంటావు. అంటే మనుషుడికి ఏముంటాయంటే మంచి లక్షణాలు ఉంటాయి. అందుకే అంటున్నాడు పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. అయినా మీరు కేకలు వేస్తున్నారు కనుక మీకే అప్పచెప్పుతూ ఉన్నాను. ఈ పాపము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదని చేతులు కడిగేసుకొని యేసు ప్రభు వారిని వారికి అప్పగిస్తూ ఒక మాట రాశాడు. ఆయన పైన సిలువకు ఒక మాట రాసి వారికి అప్పగిస్తాడు. అక్కడ ఏం రాసి ఉంటుందంటే అక్కడ చూడండి, INRI ఏం రాసి ఉంటుంది? INRI అని పిలాతు రాసి పై విలాసము నేనేదో రాశాను పోండి తీసుకొని పోండి అని కాస్త ఆయన ఒక రకంగా బాధపడుతూనే చెప్పాడు ఆ మాట. ఆయనలో ఏ దోషము కనబడలేదని తెలుసు ఆయనకి. ఒక నీతిమంతుని అప్పగిస్తున్నానని తెలుసు ఆయనకి. బాధతో ఏం రాసావయ్యా నువ్వు అని మళ్ళీ ప్రజలు అడుగుతుంటే ఏదో రాశాను కదా, ఇక మీరు తీసుకొని పోండి అన్నట్లుగా ఆ పైన రాశాడు. ఏం రాశాడు తెలుసా? ఆయన హృదయంలో ఉన్న మాటే రాశాడు. హల్లెలూయా. పిలాతు చాలా యథార్థపరుడే, భయపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు భయపడ్డాడు పిలాతు. భయపడుతూ ఆ మాట రాశాడు. ఏమిటంటే INRI అంటే అర్థం ఏంటి తెలుసా? ఐ అంటే యూసస్. లాటిన్ భాషలో యేసు ప్రభు వారిని ఏమనేవారంటే యూసస్ అనేవాళ్ళు. యూసస్ తర్వాత ఎన్ అనే మాటక నజరీనస్ అంటే నజరేయుడు, నజరీనస్. తర్వాత ఆర్ అనే మాట రెక్స్ అంటే రాజు అని, లాటిన్ భాషలో రాజు అని. తర్వాత ఐ అంటే యూడస్ అంటే యూదుడు అనే మాట ఆయన నోటితో ఒప్పుకొని ఏం రాసంటే యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఏరోదు అంటాడు, నేను రాజునుండగా వేరొక రాజు పుట్టుటయా అంటాడు. ఎవరు? హేరోదు రాజు. కానీ ఈయన అంటున్నాడు, ఈయన రాజు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి యొక్క మరణము పాప క్షమాపణతో పాటు ఏమండి
పాప క్షమాపణతో పాటు రెండవదిగా పాప క్షమాపణ ఇచ్చినటువంటి మనుషులను ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళిపోవడానికి, మూడవదిగా భూమి మీద ఉన్నంత వరకు తన బాధ్యతలు మర్చిపోకుండా ఉండడానికి, నాలుగవదిగా ఎంతటి వారినైనా ఒప్పించేటువంటి మరణం యేసు ప్రభు వారి మరణం. హల్లెలూయా. కఠినాత్మలను సహితము ఒప్పించగలిగింది, విధేయత చూపించగలిగాడు. అక్కడ ఎవరు అంటే పిలాతు విధేయతను చూపించాడు. యేసు ప్రభువారు తండ్రికి మాట ఇచ్చాడు, విధేయత చూపించి భూమి మీదకి వచ్చి తన విధేయతను చూపించి లామా లామా ఏలి ఏలి లామా లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడు. అదే ఆ విధేయతే ఈరోజు యేసు ప్రభువారు సిలువ మీద చూపించి మానవులమైన మనకు నేర్పించాడు విధేయత. మరి మనం ఏం చేయాలంటే విధేయత కలిగి జీవించాలి. ఏ పరిస్థితుల్లో విధేయతను మనము నిర్లక్ష్యము చేయకూడదు. మాట గుర్తుండాలి హృదయంలో. ఏ మాట ఇచ్చాను? ఏమండి, దైవజనునికి నేనే మాట ఇచ్చాను, తండ్రికి నేనే మాట ఇచ్చాను, యేసు ప్రభు వారికి నేనే మాట ఇచ్చాను. ఎల్లప్పుడూ గుర్తుండాలి హృదయంలో. తండ్రి చెప్పిన మాటకు లోబడి విధేయత చూపించి, అయ్యా ఇప్పుడు నేను పడుతున్న బాధ నన్ను ఎందుకు చెయ్యి విడిచావయ్యా అని తండ్రికి గట్టిగా బిగ్గరగా కేక వేసి చెప్పుకొని దేవునితో ప్రార్థన చేసుకుంటున్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమండి, అసలు యేసు ప్రభువారు పలికినటువంటి 7 మాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు, ఇంచుమించు ఆయన 3 గంటల వరకు శిలువ మీద వ్రేలాడుతూనే, హింసింపబడుతూనే, వేదన పడుతూనే, బాధింపబడుతూనే ఈ మాటలన్నీ పలుకుతూ వచ్చాడు. 7 మాటలు. దేవాలయపు తెర పైనుండి క్రిందకి చినిగిపోయిందంట. అది ఇంచుమించంట కొన్ని అంగుళాలు అంటారు, ఏమంటారు, అంత దళసరి కలిగినటువంటి దేవాలయపు తెర అంట. ఆ తెర ఏమైపోయిందంటే యేసు ప్రభు మరణాన్ని కూడా తట్టుకోలేక 2గా చీలిపోయింది. దాంతోపాటు మనకేం కలిగిందంటే దేవాలయం చినుగుటను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి, కుమారుడైనటువంటి దేవునికి, మానవులమైన మనకు సంధి ఏర్పడింది. హల్లెలూయా. ముసుగును తొలగించాడు ఆయన ఒక రకంగా. దేని ద్వారా అంటే పరలోకము, శిలువ మరణము ద్వారా తండ్రితో మనకు ఐక్యతను సమకూర్చాడు. హల్లెలూయా. అటువంటి విధేయత చూపగలిగిన వారిగా యేసు ప్రభు వారు ఇచ్చిన మాట ప్రకారం విధేయత చూపించి భూమి మీదకి వచ్చి తనకిచ్చినటువంటి ఆ బాధ్యతను ఎలా నెరవేర్చాడో మనం కూడా అలా నెరవేరుస్తూ అవసరమైనప్పుడు మనం ఏం చేయాలంటే తండ్రికి మొరపెట్టుకుంటూ ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో తండ్రికి ప్రార్థించినట్లుగా, తండ్రిని మొరపెట్టినట్లుగా, తండ్రిని పిలిచినట్లుగా మన సకల పరిస్థితులలో కూడా ఆయనను పిలిచేవారిగా, ఆయనను కొలిచేవారిగా, ఆయనను ధ్యానించేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.